ఇవాళ ఏ అరుణమ్మ అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ లో నిలబడ్డదో, ఏ పోతుగంటి రాములు కొడుకును తీసుకొచ్చి ఇవాళ తన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టిందో, ఆ అరుణమ్మ బండి సంజయ్ పాదయాత్ర జరిగింది. ఆ రోజు జోగులాంబ నుంచి గద్వాల వరకు బండి సంజయ్ పాదయాత్ర జరిగితే అరుణమ్మ హారతులు పట్టింది. పైనున్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చి పుట్టిన లేదా మెట్టిన గడ్డకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేదు అరుణమ్మ. కాబట్టి గద్వాల ప్రజల్లారా, మీకు ఇంకో విషయం చెప్తా. 2014లో ఆ రోజు హర్సిమ్రత్ కౌర్ అని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్, దేశ ఆహార నిల్వల సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి, ఆ రోజు నేను ఈ నడిగడ్డ బిడ్డ అయిన ఎక్స్ఎంపీ జితేందర్ రెడ్డి వారిని కలిసినాం. మేము, మీకు గుర్తుంటుంది, ఆమె రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటు మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పంజాబ్ మంత్రి ఆమె ఛాంబర్లో నేను జితేందర్ రెడ్డి వెళ్ళి 2 నదుల సంగమం జరుగుతుంది నడిగడ్డలో, పైన కృష్ణ కింద తుంగభద్ర పక్కనని నీళ్లు దొరుకుతాయని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ను మేము మంజూరు చేయించుకొచ్చినాము. మరి దాన్ని బీజేపీ మళ్ళీ 2 సంవత్సరాలు అయిన తర్వాత నిధులు కేటాయించకుండా వాపస్ తీసుకున్నది. మరి అలంపూర్ దగ్గర మానవపాడు దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ను కూడా ఆ రోజు నేను జితేందర్ రెడ్డి గారు అప్పుడున్న కలెక్టర్ రోనాల్డ్ రోజును పట్టుకొని 118 ఎకరాల కేటాయింపును కూడా సర్వే చేయించినటువంటి వ్యక్తులం మేము. కేవలం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయక వాపస్ తీసుకున్నది. అదే కనుక ఇక్కడ ఉండింటే ఈరోజు ఈ నడిగడ్డ ప్రజలు పండించే కూరగాయలు కానీ, మిర్చి కానీ, కాటన్ కానీ స్టోరేజ్ కోసం దాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు మీకు ఉంటుండే. కాబట్టి బీజేపీ వల్ల ఈ నడిగడ్డకు లాభం జరగలేకపోవడం మాట పక్కన పెడదాము, నష్టమే జరిగిందని నేను ఈ 2 ఉదాహరణలు చెప్తా ఉన్నా. నడిగడ్డ ప్రజల్లారా, ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తరిమి కొట్టండి ఈ నడిగడ్డ నుంచి. టీఆర్ఎస్ ను ఎట్లాగూ తరిమి కొట్టిండ్రు. ఏదో కొన్ని దుర్మార్గపు చర్యల వల్ల, కులాల సమీకరణల వల్ల గడిలోకి ఎవరు రాకూడదని ఈర్ష్యతో, ద్వేషంతో ఇక్కడ మీరు గెలిచి ఉండొచ్చు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ప్రజల తీర్పు రేపు ఎంపీ ఎలక్షన్లలో పిలిస్తే పలికే నాయకుడు కాదు మల్లురవి. మనం పిలువకున్నా ఏమైందిరా బాబు నన్ను పలకరిస్తలేవని పలకరించే నాయకుడు మల్లురవి. మరి అటువంటి మల్లురవి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కావడంలో, పిసిసి అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి కావడంలో మల్లురవి గారి క్రియాశీలక పాత్ర ఉంది. ఢిల్లీలో ఇప్పటికే స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఢిల్లీలో నేను తిరిగిన వారెంబడ శాస్త్రి భవన్ అంటారు, అక్కడ ఇక్కడ సెక్రటరియట్ ఎట్లా పిలుస్తారో అక్కడ శాస్త్రి భవన్ లో మల్లురవి పోతుంటే ఐఏఎస్లు అడ్డం వచ్చి సార్ మా ఛాంబర్లకు రా అని పిలుచుకుపోయి ఛాయ్ దాపుతారు. తెలంగాణలో కూడా ప్రతి ఐఏఎస్ మల్లురవి సార్కు పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. మీరు ఒక ఎంపీగా గెలిపించాలకు ఒక హోదా కల్పియండి, మీ నడిగడ్డకు ఏమేం కావాలనో అవి తీసుకొచ్చే బాధ్యత మల్లురవిది. ఆయన తీసుకొచ్చే బాధ్యతను గుర్తు చేసే బాధ్యత మా సంపత్ కుమార్, మా సరితమ్మ, మా చారిలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా నడిగడ్డ ప్రజలు ఒక మార్పు కోరుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు లేదా దొరల అహంకారానికో మీ ఓటును బలి చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.